హాయ్ ఫ్రెండ్స్, మరో చక్కటి టాటూ వేసుకుందామా? అలాగే ఒక చక్కటి పద్యం కూడా చెప్పుకుందాము. కులములోననొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులములో ఒక్కడు గుణహీనుడుంటే చాలు, ఆ కులమంతా వాని వలన అవమానం పాలవుతుంది. కులం అంటే ఇక్కడ సమాజంలో ఒక్కడు చెడ్డవాడున్నా చాలు, తద్వారా అందరూ అతన్ని అనుసరించి చెడ్డవాళ్ళైనా అవుతారు, లేదా మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా పరిగణింపబడతారు. అటువంటి దౌర్భాగ్యం మనకు పట్టకుండా కాపాడుకోవాలి. మంచి వ్యక్తులతో స్నేహం చేయగలగాలి. ఎవరికి మొహం మీద రాసి ఉండదు అనుకోండి, కానీ పసిగట్టగలగాలి. ఎవరు మంచి, ఎవరు చెడు, వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉందా, ఇలాంటివన్నీ కొంచెం మనం తెలుసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరొక్కసారి పద్యం చెప్పుకుందామా? కులములోననొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన. వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. వెన్నులో చెరకులో వెన్ను పుట్టిందనుకోండి, ఆ చెరకు తీపంతా పాడైపోతుంది. అందుకే వెన్ను పుట్టిన చెరకుని ఎవరు ఎంచుకుని తీసుకోరు. అది తెలిసిపోతుంది, ఇది బాగుండదు, రుచిగా ఉండదు అని అర్థమైపోతుంది అందరికీ. అలాగే మనం మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. అది మనం తెలుసుకోగలగాలి. చక్కటి డాగ్ టాటూ చూడ చక్కగా ఉంది కదా. ఎంత ఈజీగా వేయడమో చూసారా? తప్పకుండా నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, పద్యం నేర్పించండి. గ్రహణ శక్తి బాగుంటుంది, వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది, బాగా చదువుకోగలుగుతారు మీ పిల్లలు. తప్పకుండా పద్యాలు నేర్పించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.